శబాస్ భానుమతి. స్త్రీ గడప దాటకూడదు, వంటింటికే పరిమితం అవ్వాలి. చదువులు, ఉద్యోగాలు మనకెందుకు? ఇలాంటి మాటలు చిన్ననాటి నుంచి వింటూ పెరిగిన ఓ మహిళ తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా మలుచుకుంది. 16 ఏళ్లకే పెళ్ళి, ఉండడానికి ఇల్లు కూడా లేక పశువుల పాకలు తలదాచుకున్న ఆమె కొన్ని వేల మందికి దారి చూపింది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, అవహేళనలను దాటి అందరి ప్రశంసలను అందుకుంది. ఇది భానుమతి కథ. ఆమె మాటల్లోనే వినండి. మాది వైఎస్ఆర్ జిల్లా కమలాపురం. అమ్మ, నాన్న దినసరి కూలీలు. 10 మంది సంతానంలో నేను 7వ దాన్ని. చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. ఎలాగోలా కష్టపడి చదివి 10 పూర్తి చేశా. పై చదువులకి వెళ్తానన్నా ఇంకా చదివింది చాలే అని 16 ఏళ్లకే వెంకటేష్తో పెళ్లి చేశారు. నా భర్తకు ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో పూట గడిచేందుకు కూలి పనులు చేసుకుంటూ పశువుల పాకలోనే జీవనం సాగించాం. 1997లో కోర్ట్ అటెండర్ పోస్ట్ వస్తే ఆడదానివి గడపే దాటకూడదు, అలాంటిది ఉద్యోగం చేస్తావా అంటూ ఆయన అడ్డుకున్నారు. 1998లో రైతు బజారులో స్టాక్ లెక్కించే అటెండర్ పోస్టు సాధించా. అప్పుడు వద్దన్నారు. ఇలా ఇంకెన్నేళ్ళని లోపల మదనపడేదాన్ని. మళ్ళీ కూలి పనులకు వెళ్తూ పొదుపు సంఘాల్లో రికార్డులు రాయటానికి చేరా. పనులను త్వరగా పూర్తి చేసి ఇంటికెళ్ళి 1 గంట ముందు గడప వచ్చి కంప్యూటర్ శిక్షణ తీసుకున్నా. దూర విద్య ద్వారా ఇంటర్, డిగ్రీ కూడా పాస్ అయ్యాను. అప్పుడే నాలాంటి వాళ్లకు సహాయపడాలనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే గ్రామీణ మహిళల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలపై ఊరూరా తిరిగి అవగాహన కల్పించా. 2013లో స్వయం సహాయక సంఘాల ద్వారా 5 లక్షల రుణం తీసుకుని చీరల వ్యాపారం మొదలుపెట్టి లాభసాటిగా మార్చి చూపించా. మరెందరికి ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతో సీఎం రిలీవింగ్ ఫండ్ ద్వారా కొంత రుణం చేర్చి 5 కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేశా. 200 మంది ఉన్న సంఘానికి రిసోర్స్ పర్సన్గా ఉంటూ పలు పాఠశాలలకు యూనిఫామ్ కుట్టి అందజేశాను. 5 ఏళ్లలో దాదాపు 2000 మంది గ్రామీణ మహిళలకు టైలరింగ్లో మెలకువలు ఉచితంగా నేర్పించా. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పేలా చేశా. అలా గ్రామీణ మహిళల అభ్యున్నతి దిశగా నా ప్రయాణం నిరంతరము కొనసాగింది. దీంతో రాచన్నయానపల్లెను 2017లో ప్రపంచ బ్యాంక్ దత్తత తీసుకుంది. ఇదే సమయంలో చెడు వ్యసనాలకు బానిసైన మావారు దూరం అవడంతో పిల్లలిద్దరినీ తీసుకుని 2017లో పొద్దుటూరుకు వచ్చాను. అప్పటి జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో కర్నూలులో గ్రామ సంఘాలకు పిఆర్పిగా, ఆడిటర్ పిఆర్పిగా పనిచేస్తూ గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించా. నా దగ్గర శిక్షణ తీసుకున్న వారితో కలిసి కరోనా సమయంలో పెద్ద ఎత్తున మాస్కులు కుట్టి ప్రభుత్వానికి అందించాను. ఈ క్రమంలో రైతుగాను మారాను. 5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించడంతో ప్రభుత్వం స్పందించి ఆ విధానంపై ఓ లఘు చిత్రం తీసింది. ఇక్రిసాట్ ప్రతినిధులు ప్రోత్సాహంతో హైదరాబాద్లో 20 దేశాలకు చెందిన ప్రతినిధుల ముందు మాట్లాడాను. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులతో కలిసి మహిళా రైతులకు అవగాహన కల్పించా. ప్రస్తుతం పొద్దుటూరులో ఓ ప్రముఖ నాయకుడు సాగు చేస్తున్న మంజీరా పంటకు ఆర్పిగా విధులు నిర్వహిస్తున్నా. నాకొచ్చే ఆదాయంతోనే దాదాపు 150 మందికి కుట్టు మిషన్లు, 200 మంది వృద్ధులకు దుస్తులు, నిత్యావసరాలు, విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నా. రాష్ట్ర జాతీయ స్థాయిలో
ప్రముఖుల నుంచి ఆదర్శ మహిళ, బెస్ట్ పెర్ఫార్మర్ వంటి పలు పురస్కారాలు అందుకున్న వేల్పూరి వీర గంగాధర్ శర్మ, కడప.